ఇందాకే మనోజ్ బాజ్పాయిది ఇన్స్పెక్టర్ జిండే సినిమా చూసిన, ఇంత చిన్న స్టోరీ లైన్, ఇంత సింపుల్ సినిమాని పట్టుకొని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎట్లా తీసిన అసలు. అండ్ దీనికి ప్రొడ్యూసర్ ఎవరో కాదు, ఓం రావుత్. సింపుల్ స్టోరీ నేను చెప్తే మీరే అనుకుంటారు ఇంత సింపుల్ గా ఉంది ఏంద్రా బాబు అని చెప్పి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి సినిమా చూస్తే మాత్రం 20 నిమిషాలు అయిపోతుంది. 2 hours రన్ టైమ్. స్టోరీ వచ్చేసి కార్ల్ అని చెప్పి ఒక పెద్ద క్రిమినల్ ఉంటాడు, తీహార్ జైలు నుంచి పారిపోతాడు. పారిపోయి ముంబైకి వచ్చేస్తాడు. ముంబైలో పట్టుకొని ట్రై చేస్తాడు మనోజ్ బాజ్పాయి, అప్పటికి దొరకడు. మళ్ళీ ఆ క్రిమినల్ గోవాకి పారిపోతాడు. ఆ గోవాకి పోయి వీళ్ళు పట్టుకుంటారు. అంతే. అసలు వీళ్ళు పట్టుకున్నప్పుడు కూడా పెద్ద కాన్సిక్వెన్సెస్ ఏముండవు. అసలు వాళ్ళకి పట్టుకోవాలి అన్న ఆలోచన కూడా ఎక్కడ కనిపించదు అసలు. మనోజ్ బాజ్పాయి డైలాగ్స్ కూడా ఉంటాయి, కొన్ని ఎమోషనల్ డైలాగ్స్, అవి కూడా ఎక్కడ కనెక్ట్ అవ్వం అసలు. నేను మూవీలో ఎక్కువ కనెక్ట్ అయింది ఏంటంటే మనోజ్ బాజ్పాయి అండ్ హిస్ వైఫ్ ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, మొగుడు పిల్లం కెమిస్ట్రీ ఏదైతే ఉందో, అది మాత్రం చాలా నచ్చింది నాకు. ఇద్దరిది పేరు కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ కెమిస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. జోక్స్ అక్కడక్కడ చిన్న చిన్న జోక్స్ పేలినాయి అంతే తప్పితే ఇంకా అంతకుమించి ఏం లేదు. ఏదో టైం పాస్ అట్లా చూడాలనుకుంటున్నాం, నెట్ఫ్లిక్స్ లో ఏం సినిమాలు లేవు అన్నప్పుడు ఇది చూసేయండి. దిస్ ఇస్ ద రివ్యూ ఆన్ ఇన్స్పెక్టర్ జిండే. సైనింగ్ ఆఫ్. జై.